నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు మనకిచ్చిన అమూల్యమైన మాటను బట్టి థ్యాంక్స్ చెప్దామా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. ప్రియ సహోదరి, నీవేదైతే నేను భరించలేను, దాటలేను, ఎక్కలేను, నా వల్ల కాదు, సహించలేను అనుకుంటున్నావో, నా దేవుని సహాయము వలన నేను దాటగలను, సహించగలను, ఎక్కగలను, ప్రాకారములను అధిగమించగలను అనే గొప్ప విశ్వాసముతో మనం ఉండాలి. ఎందుకంటే మన శక్తి, మన భక్తి, మన జ్ఞానం వలన మనము ఒక్క అడుగు కూడా వేయలేం. ఒక అడుగు మనము సాహసించి వేసిన దేవుని కృపలేనిదే మనము జయము చూడలేం, సంతోషించలేం. భక్తుడు అంటున్నాడు, నా బలమును బట్టి కాదు, నాకున్న శౌర్యమును బట్టి కాదు, కానీ నా దేవుని సహాయము వలన ప్రాకారములను దాటుదును. నీ జీవితంలో నీవు పొందలేనిదేదో నా దేవుని సహాయము వలన నిశ్చయముగా పొందుదువుగాక. ఏదైతే నేను దాటలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను, నా వల్ల కాటలేదు, ఈ సమస్యలు, ఈ రోగాలు, ఈ అవమానాలు నేను సహించలేను, నా వల్ల కాదు అనుకుంటున్నావు, వాటన్నిటిలో నుండి నా దేవుడు నిన్ను అధిగమించగలిగిన ఉన్నత శిఖరమునకు ఎక్కించబోతున్నాడు. విశ్వసిస్తే ఆమెను చెప్దామా? దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఎత్తైన స్థలములలో ఉన్నత ఆశీర్వాదములతో, ఉన్నత కృపలతో నింపబడుదురుగాక. నా దేవునికి మహిమకరమైన సాక్షులుగా బ్రతుకున్నట్లుగా ఆయన కృప మీకు సమృద్ధిగా అనుగ్రహించబడునుగాక. ఆమెన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. గడిచిన ప్రతి క్షణము మమ్మలను కాపాడి భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. ఈ దిన దీవెనల చేత నింపి నడిపించండి. ఈ దినమంతయు కృపాక్షేమములతో నడిపించమని వేడుకుంటున్నామయ్యా. మేము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మమ్మలను ఎక్కించగలిగిన దేవుడవు నీవే. మేము దాటలేని ప్రాకారములను దాటించగలిగిన దేవుడవు నీవే. మేము సహించలేని బాధలన్నిటిలో నుండి మమ్మలను సురక్షితముగా దాటించి తప్పించగలిగిన సమర్థుడవు నీవేనని మీ తట్టు చూస్తున్న నీ పిల్లలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, చెయ్యి పట్టి నడిపించండి, ఎత్తైన కొండపై ఎక్కించండి నాన్న. మీరే సహాయమును అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు ఏ సమస్యలను బట్టి కృంగిపోతున్నారో లేవనెత్తండి, ధైర్యపరచండి నాన్న. మీ కృప చూపండి అయ్యా. మీరే సహాయం చేసి మీ ఘననామానికి సాక్షులుగా నిలవబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని సహాయము వలన ప్రాకారములను దాటుదువుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఇతరులు కూడా ఆదరించబడి ధైర్యపరచబడినట్లుగా వారిని ప్రోత్సహిద్దాము. మన వంతు సహకారాన్ని మనం అందిద్దాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న మిమ్ములను నా దేవుడు నిండారులుగా దీవించి కృప చూపునుగాక. ఆమేన్.